ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం అటు రవాణా శాఖ పోలీస్ శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కార్యక్రమం తీసుకుంటా ఉంది. అవగాహన కార్యక్రమం ఇది. ఎప్పుడు కానీ మనం సామధాన భేద దండ అంటే ఒక్కటేసారి కానీ మనం ముందు అవగాహన కలిగించకుండా ఇది చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది చెప్పకుండా ఇది చేయమని మనం మార్పు చూపెట్టకుండా మనం దండిస్తే ఎంత తప్పు. అందుకే ఇలా సామధాన భేద దండ ఆలోచనలో భాగంగా ఈ యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మనమందరం సంబంధించిన భాగస్వామ్యం అయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేని ఈ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొక సహకారం, గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పేషెంట్ కిలకిలా కొట్టుకుంటే కూడా మనం ఆగితే ఎక్కడ సాక్ష్యం చెప్పాల్సి వస్తుందో మనం ఎక్కడ కేసులు పెడుతున్నాం అనే భయం ఉండే. కానీ ఇలా ప్రభుత్వాల ఆలోచన విధానం మార్పు వచ్చి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అతనిని గోల్డెన్ అవర్ మొదటి గంటలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగితే రహవీర్ అవార్డు పేరు మీద 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి. అంటే గతంలో యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసుకో సాక్ష్యానికో భయపడి ప్రాణం గిలగిల కొట్టుకుంటే కూడా చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళు మధ్యలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందేటోళ్ళు ఇలా ప్రభుత్వం కోరుతా ఉంది. మనం ప్రయాణించే సందర్భంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దయచేసి వెంటనే మానవత్వంతో మొదటి గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ను దగ్గరున్న ఆసుపత్రికి తీసుకెళ్లి చేయండి. రహవీర్ పేరు మీద సంవత్సరానికి అటువంటి 5 సార్లు అవార్డు పొందే విధంగా 25,000 రూపాయలు బహుమానం పొందే విధంగా ప్రభుత్వం ఆచరణలో అమలు చేస్తూ ఉంది. యాక్సిడెంట్ అంటాం, మరొకసారి ఆలోచన చేయాలి. యాక్సిడెంట్కి ప్రధాన శత్రువు ఏం తెలుసా? 2 ప్రధాన శత్రువులు. ఒకటి అతివేగం, 2 మూర్ఖంగా మన ప్రవర్తన. అతివేగం, ప్రతి ఒక్క 12 సంవత్సరాల పిల్లగాడు 35 ఏళ్ల వరకు ఫాస్ట్గా రైజింగ్ చేయాలి. అది శబ్దం సైకిల్ మాట వినిపిస్తుంటే వాడిని చూసి నేను కూడా నడపాలనే కోరికతో నడుపుతూ ఉంటారు. అలవాటు లేక నడపకుండా రాక కింద పడి చనిపోతే మీ తల్లిదండ్రులను కనుక్కొని చిన్న గురించి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపించి మీకు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ షోక్ కోసమో ఇంకోటి చూడడానికనో లేదా సొసైటీలో నాకు పేరు రావాలనో మోటార్ బైక్ మీద నువ్వు రయ్య అని పోయి చనిపోతే ఆ శోకం నీకు కాదు నీ తల్లిదండ్రులకు ఉంటున్న విషయాన్ని మర్చిపోవడమే అది కదా కావాల్సింది. అట్లా మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? చనిపోతావు, సరే చనిపోయినావు, చనిపోతే బాగానే ఉంది, బాధపడతాం, ఏడుస్తాం. అప్పుడు అనుకుంటారు తల్లిదండ్రులు కూడా మేము పిల్లగానికి బైక్ ఇప్పేది లేకుండే ఆ బైక్ 4.5 లక్షల రూపాయలు వాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇప్పించినాం, డిగ్రీ పాస్ అయితే ఇప్పిస్తామన్నాం, లేదా నేను ఎంసెట్లో ర్యాంక్ కొట్టుకుంటే ఇప్పిస్తామన్నాం. ఇప్పించే ముందల బండికి ఆ బండి మీద స్టిక్కరు, ఆ పిల్లగానికి ఒక హెల్మెట్, ఈ విధంగా నడపాలా, నీ మీద మేము ఆధారపడి ఉన్నామని చెప్పే స్థితిగతులు ఉండాలా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే బాధపడతారు, ఆ శోక సముద్రంలో మునిగిపోతారు, తల్లిదండ్రులు పిచ్చోలైపోతారు. లేదు చనిపోకుండా ఏదో బ్రెయిన్ డెడ్ అయిందో, సగం ప్యారలైసిస్ వచ్చిందో, కాలు చేయి పడిపోయిందో, కాలో చెయ్యో పోయిందో, మరి మీ జీవిత పరిస్థితి ఏంది? మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మీ మీద ఆధారపడి బతకాలనే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంది? పరిగెత్తాలనే షోకులో, ఉరికేయాలనే షోకులో మీరు మంచాన పడితే వాళ్ళు నీ మీద ఆధారపడి బతకాలనుకున్న సందర్భం పక్కకు పోయి వాళ్ళ జీవితం అంతా మీకు సేవ చేసే సందర్భం వస్తే ఆ కుటుంబాలు ఏం కావాలి? ఆ రోజులలో
మిలిటరీలో పోతే పాలు తాగడానికి ఇస్తారనే ఆశకు మిలిటరీలో పోయి అక్కడ ఉన్న ఒక సుబేదార్ ఆయన్ని గుర్తుపట్టి నీకు రోజు పాలిస్తా పరిగెడతావా అంటే పరిగెడతానంటే పాల కోసమే, తాను ఆకలి తీర్చుకునే పాల కోసమే బూట్లేసుకొని పరిగెత్తి ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరును అగ్రస్థాయి నిలబెట్టినటువంటి మిల్కా సింగ్ లాగా పరిగెత్తండి. మీ ప్రతాపం బూట్లేసుకొని మిల్కా సింగ్ లాగా పరిగెత్తే ప్రయత్నం చేయండి. చదువులతో పోటీపడి చదవండి, చదివి ఉత్తీర్ణులై ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ప్రయత్నం చేయండి. ఇంకా చాలా రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఆ ప్రయత్నం చేయండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రుల జీవితాల్లో శోకం చూసే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి అని తెలియజేసుకుంటూ